ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి, రుచి మరిచిపోరు. ఉసిరిని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఉంచుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో గుప్పెడి చింతపండుని వేడి నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. కడాయిలో 1.5 కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక ఘాట్లు పెట్టిన ఉసిరిని వేసి మీడియం ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. నానబెట్టిన చింతపండుని కొంచెం నీళ్లు వేసి మెత్తని పేస్ట్లా చేసి స్ట్రైనర్లో వడకడితే నార ఉండిపోతుంది. చింతపండు పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 3 నిమిషాలు ఫ్రై చేసి చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరిలో మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి, పసుపు, 2/3 కప్పు కారము, ఉప్పు సమానంగా తీసుకోవాలి. పొట్టు తీసిన 2 వెల్లుల్లి, మొత్తం చల్లారిన చింతపండు పేస్ట్ వేసి అంతా బాగా కలిపి తాలింపు కోసం ఉసిరిని ఫ్రై చేసిన ఆయిల్లోనే 6 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై అయ్యాక చల్లారిన తాలింపుని ఉసిరిలో వేసి బాగా కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత తింటే సూపర్ ఉంటుంది.